బయట రకరకాల టాక్స్ 100 కోట్ల స్కామ్ అని 150 కోట్ల స్కామ్ అని ఇట్లా అంటున్నారు. మీ అంచనా అంటే ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే మీరు చెప్తున్న ఫిగర్స్ అదే మీరు చెప్తున్న ఫిగర్స్ ఏమి తక్కువగా లేవు. 40 లక్షలు 50 లక్షలు 4 కోట్లు 1 కోటి అంటే అలా ఎంతమంది ఎన్ని కోట్లు? మా అంచనా ప్రకారం ఇది చిన్న స్కామ్ అయితే కాదండి. ఎందుకంటే నిన్న ఒక మినిస్టర్ వాళ్ళ కొడుకు కూడా మనవడో ఎవరో ఒక కాల్ ని కూడా ఆడియో లీక్ చేశారు. నిన్న సంపత్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆడియో లీక్ చేశారు. అంటే అంత దూరం వ్యవహారం పోయింది. వాళ్ళ పక్కనూరులోనే 30 కోట్లు పెట్టి ఏదో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పేసి ఆడియో లీక్ చేశారు వాళ్ళు. ఓకే, సో ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ లైక్ 100 or 150 crores. దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది. మేబీ దే ఆర్ డ్రైవింగ్ దిస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో పెద్దవాళ్ళు అంటే మంగ్లీ అనే ఆమె ఒక రకంగా పెద్ద ఫిగర్, ఆమె సెలబ్రిటీ. ఇప్పుడు ఆమె ఇంకా లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చండి. ఓకే, ఎందుకంటే ఈ రోజు కొన్ని ఛానల్స్ లలో వీడియోలు డిలీట్ అయ్యాయి. ఎందుకు డిలీట్ అయ్యాయి? ఎవరు చెప్తే డిలీట్ అయ్యాయి? ఎందుకు మీడియా ఛానల్స్ లలో డిలీట్ అయ్యాయి వీడియోస్? పొలిటికల్ డ్రైవ్ ఏమైనా ఉందా అంటున్నారా మీరు? ఉండొచ్చు, నేను అదే చెప్తున్నాను కదా, ఉండొచ్చు. ఉండకపోతే ఎందుకు ఈ కేసుని ముందుకు తీసుకొని వెళ్ళలేదు? ఇప్పుడు ఈ బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి రమావత్ మధు అనే పర్సన్ మీద. నాకు మంగ్లీ తెలుసు, నేను మంగ్లీ వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకుంటున్నాను, ఇదిగోండి మంగ్లీ గారితో దిగిన ఫొటోస్, మేము సంథింగ్ గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీస్ పెడుతున్నాం, పబ్స్ ఓపెన్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసి మోసం చేశారు అని చెప్పి వాళ్ళు బాధపడుకుంటూ బయటకు వచ్చారు. ఓకే, అప్పుడు మంగ్లీ గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కేసు పెట్టాలి రమావత్ మధు అనే పర్సన్ మీద. తను ఇవ్వకుండా తెలివిగా తప్పించుకుంది. సుబ్బు గారి మీద కేసు పెట్టారు, ఒక అడ్వకేట్ మీద కేసు పెట్టారు. అని ఏమన్నారు అని ఒక ఫస్ట్ థింగ్ ఆయన ఏం అనలేదండి. ఆయన బయటకు వచ్చి మంగ్లీ గారి పేరు చెప్పుకొని ఇంతమంది లాస్ అయ్యారని అన్నారు. దానికే నువ్వు వెళ్ళి డిఫమేషన్ చేస్తావా? ఎంతవరకు కరెక్ట్ ఇది? తను చెప్పిన మాట కాదు కదా, బాధితులు చెప్పే విషయం. నేను బాధితులు కూడా చూపిస్తా అండి. నిన్న చూసి మీరు మీడియా ముందు కొంతమందిని చూపించారు. నేను నిన్న వేరే స్టూడియోకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ అయితే ఇచ్చాము సజ్జనార్కి, అంటే సజ్జనార్ ఆ రోజు విజ్ఞప్తి చేశాము మధుపై చర్యలు తీసుకోవాలన్నారు, కానీ కేసు అయితే పెట్టలేదా, ఫిర్యాదు అయితే చేయలేదని అడ్వకేట్ సుబ్బారావు అన్నారు. అవును, నేను అదే అడుగుతున్నా. ఫిర్యాదు ఎందుకు చేశారు? కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మంగ్లీ గారు అంటే నేను బాధితుల పక్షాన్ని నిలబడుతున్నా అని చెప్పి, మరి బాధితుల పక్షాన్ని ఒక అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు? అసలు ఒక్క గ్రామాన్ని కూడా బాధితుల పక్షాన నిలబడుతున్నానని ఆమె అన్నారు మీడియా, నేను కూడా చూశాను. ఆమె ఆ ప్రకటన చేసిన తర్వాత బాధితులను ఎవరినైనా తన ఇంటికి పిలిపించుకోవటం కానీ, లేదంటే బాధితులు ఎవరు వివరాలు సేకరించడం కానీ అవి ఏమైనా చేశారు? ఆమె చేయలేదు. ఈ రోజు కేవలం మీడియా మాత్రమే గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళి, మీడియా వాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ ఎవరెవరైతే బాధితులు తీసుకొస్తున్నారు, కానీ తిని చేసింది ఏమీ లేదు. అండ్ ఈమె గురించి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. మంగ్లీ గారు